నెల 27, 28, 29 ఈ 3 రోజులు జరిగే మహానాడుని నెల్లూరు పార్లమెంటు వాళ్ళని కండక్ట్ చేయమంటాం. దానికి అన్ని విధాల అనువైన ఇఫ్కో కిసాన్ ఈ ఏరియా అయితే బాగుంటుందని అటు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి వచ్చినవాడు కానీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్ణయించిన తర్వాత మన 6వ తేదీ భూమి పూజ చేయటం. వెంటనే రాజుగారు ఎవరైతే ఈ యొక్క ఏరియా మొత్తాన్ని ఆ కమిటీలో ఏరియా మొత్తం కంప్లీట్గా స్ట్రక్చర్ చేయటం కానీ చేసే ఎవరైతే ఉన్నారో రాజుగారు ఆ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్న చెట్లన్నిటి దాదాపు తొలగించేశారు. చాలా ఎంతో వేగవంతంగా యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. దాన్ని ఇక్కడున్న శాసనసభ్యులు, అదేవిధంగా గిరి గారు, అదేవిధంగా పేదా రామచంద్ర, ఇంకా కొంతమంది నాయకులు రెగ్యులర్గా పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ట్రాన్స్పోర్ట్ కమిటీ అని, పార్కింగ్ కమిటీ అని, ఫుడ్ కమిటీ అని, మొబిలైజేషన్ కమిటీ అని, తీర్మానాల కమిటీ అని, అదేవిధంగా డిఫరెంట్ కమిటీస్ని వేయటం జరిగింది. రేపు 13వ తేదీ యాక్చువల్గా ఇక్కడికి సెంట్రల్ ఆఫీస్ నుంచి, పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి రాష్ట్ర నాయకులు కొందరు వస్తున్నారు. కమిటీ మెంబర్లు అందరూ రమ్మన్నారు. వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. అంటే ఏ కమిటీలు అయితే వేశారో వాళ్ళ బాధ్యత ఏంది, ఏం చేయాలా, ఏ టైంకి చేయాలా, ఎలా చేయాలనేది. ఎందుకంటే 7 లక్షల పైగా ప్రజలు ఈ మహానాడుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా చేయాలనే దాంతో ఈరోజు నెల్లూరులో ఉన్న శాసనసభ్యులు, ఎంపీలు అందరూ యాక్చువల్గా కృతనిశ్చయిత ఉంటారు. ఆ విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి కానీ 13వ తేదీ వచ్చి ఒక దిశానిర్దేశిస్తారు. ఇప్పటికే కమిటీలో ఎవరి పనులు స్టార్ట్ చేశారు, ఎవరి వర్క్లు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ, పార్కింగు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడే డీజీపీ గారితో మాట్లాడాము. వారు కూడా 13వ తేదీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ పోస్టింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా పంపిస్తాం 13వ తేదీ అన్నారు. సో 13వ తేదీ దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి ఎవరి బాధ్యత వాళ్ళకి ఇస్తే దాన్ని అందరూ కలిసికట్టుగా, అందరూ ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు అందరూ కలిసికట్టుగా చేస్తూ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.